హే గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణాస్ ఫ్యూషన్. ఈరోజు వ్లాగ్లో సింపుల్గా ఈజీగా ఆలు ఎగ్ మసాలా కర్రీ ఎలా చేయాలో నా స్టైల్లో చూపిస్తాను. మసాలా కర్రీస్ అంటే చాలా ప్రాసెస్ అని అందరం అనుకుంటాం కదా, అంతేం ఉండదు. ఈ స్టైల్ చూడండి, చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్ చాప్ చేశాను, టొమాటోస్, గ్రీన్ చిల్లీస్, ఆలు కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసుకున్నాను. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని దాంట్లో ఒక 1 to 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేశాను. జస్ట్ కొద్దిగా ఆవాలు, అలాగే కొద్దిగా జీలకర్ర, అదే జీరా యాడ్ చేసుకుంటామన్నమాట. అవి రెండు కొద్దిగా చిటపట్లాడేదాకా అలా ఉంచేసి, చూడండి ఇక్కడ జస్ట్ ఆయిల్లో జీరా అండ్ ఆవాలు వేసాను. అవి కొద్దిగా చిటపట్లాడాక ఇందాక కట్ చేసి ఉంచుకున్నాం కదా ఆనియన్స్, అవి కూడా వేసేసాను. సో ఒక్కసారి ఆనియన్స్ అన్నీ అలా కలిపేసుకొని మూత పెట్టేసి లైట్గా, మరి అంటే డ్రై రోస్ట్ కాదండి, నార్మల్గా జస్ట్ ఊరికనే ఒక కైండ్ ఆఫ్ ట్రాన్స్పరెంట్ ఆర్ ట్రాన్స్లూసెంట్ షేడ్కి వచ్చేదాకా వేయించుకోవాలి. ఇక్కడ నేను ఆ స్పాచులా ఉంది కదా, అది ప్లాస్టిక్ కాదండి, ఇట్స్ అ సిలికాన్ స్పాచులా. జస్ట్ FYI కోసం చెప్తున్నాను. సో ఒక్కసారి ఇప్పుడు ఈ టైంలో కొద్దిగా టర్మరిక్ యాడ్ చేశాను, పసుపు వేసి అంత మొత్తం బాగా కలిపేసుకొని లిడ్ పెట్టేస్తున్నాను. సో నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగానే నేను మోస్ట్ ఆఫ్ ద కర్రీస్ అన్నీ లిడ్ యూస్ చేసే చేస్తానండి. ఎందుకంటే లిడ్ యూస్ చేయడం వల్ల మనకి ఆయిల్ కన్జంప్షన్ అనేది అలాగే బాగా తగ్గిపోతుంది. బికాస్ ఆ వెజ్జీస్ నుంచి వచ్చే వాటరే రీటైన్ అవుతుంది అనమాట. కైండ్ ఆఫ్ స్టీమ్ కుకింగ్ అనుకోండి. కంప్లీట్ స్టీమ్ కుకింగ్ చేసుకోలేం కదా మన ఇండియనైజ్డ్ వంటకాలన్నీ. సో ఇది ఒక చిన్న టిప్. ఈ టైంలో నేను కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ అండి, చూసారా, ఇది నేను ఇంట్లో చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్. ఎవరికైనా కావాలి అన్నా, లేకపోతే ఇంకా ఫర్దర్ వీడియోస్లో నేను రేషియోస్ లైక్ ఎంత అల్లంకి ఎంత వెల్లుల్లి యూస్ చేస్తాము, సో ఇది మనం ఒక్కసారి వేసి పెట్టుకుంటే జస్ట్ 3 to 1 week మనం చక్కగా సేవ్ చేసుకోవచ్చు అండి. అకార్డింగ్ టు మన యూసెస్ వేసి పక్కన పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో. చూపిస్తాను. సో ఇలా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత మళ్ళీ లిడ్ పెట్టేశాను. ఆ తర్వాత ఇందాక కట్ చేసి ఉంచుకున్నాం కదా టొమాటోస్, అలాగే గ్రీన్ చిల్లీస్ వేసేసి మళ్ళీ ఒక్కసారి కలిపేసుకొని లిడ్ పెట్టేసుకుందాం. సో ఇప్పుడు టొమాటో అనేది వాటర్ కంటెంట్ కాబట్టి దాని నుంచి ఆటోమేటిక్గా మనం లిడ్ పెట్టి కుక్ చేస్తే ఏమవుతుందంటే ఆ వెజ్జీస్లో ఉన్న వాటర్ అంతా పైకి వస్తాయన్నమాట. ఈ వేస్ట్ కాకుండా రీటైన్ అవుతాయి. అండ్ మన కర్రీ కూడా విత్ ఇన్ దట్ వెజ్జీ స్టీమ్లోనే కుక్ అయినట్టు ఉంటుంది. బేసిక్గా ఇట్ గివ్స్ లిటిల్ మోర్ టేస్ట్ యాజ్ వెల్ యాజ్ చాలా హెల్దీ అండి ఇలా స్టీమ్ కుకింగ్. సో మ్యాక్సిమం ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఫ్రై కర్రీస్ ఆర్ సంథింగ్, ట్రై టు మేక్ ఇట్ యాజ్ అ టిప్ అండి. ఐ మీన్ యూజ్ ఇట్ యాజ్ అ హ్యాబిట్ బై కుకింగ్ విత్ ద లిడ్ అనమాట. సో చూసారా, కనపడటం, ఐ మీన్ అన్నీ కలిపేసి ఇలా లిడ్ పెట్టేసి కుక్ చేస్తున్నాను. ఈ టైంలో మనకి టొమాటోస్ అనేది ముషి అయిపోతాయి. అండ్ అందరికీ తెలిసిన టిప్, ఇంకో టిప్ ఏంటంటే ఇలాంటి టైంలో మనం కానీ కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటే చాలా తొందరగా టొమాటోస్ అనేవి మగ్గిపోతాయి. సో నేనైతే మోస్ట్లీ లాస్ట్ వీడియోలో కూడా చెప్పినట్టున్నాను, రాక్ సాల్ట్ ఎక్కువ యూస్ చేస్తాను. రాక్ సాల్ట్ అలవాటు ఉన్న వాళ్ళకి బాగుంటుంది. అంటే అలవాటు ఇన్ ద సెన్స్ ఎంత క్వాంటిటీ వేయాలి అలాగా కొద్దిగా మనకి రోజు వాడడంలో మనకి క్వాంటిటీ లెవెల్స్ అర్థమైపోతాయి కాబట్టి రాక్ సాల్ట్ కూడా, ఎందుకంటే దాంట్లోంచి వచ్చే వాటర్ కంటెంట్ కూడా సరిపోతుంది మనకి, ఎక్కువ ఆయిల్ యూసేజ్ లేకుండా తక్కువ సాల్ట్ తోటి మనకి అయిపోతుంది. అండ్ రాక్ సాల్ట్ ఈస్ కైండ్ ఆఫ్ గుడ్ ఫర్ హెల్త్ అంటారు. ఈ రాక్ సాల్ట్ మనకి చాలా టైప్స్ దొరుకుతాయండి. హిమాలయన్ ఆర్ పింక్ రాక్ సాల్ట్ కూడా అవైలబుల్ ఉంటుంది. లేదు నార్మల్గా మాకు సాల్టే అవసరం, మాకు సాల్టే అలవాటు అనుకుంటే ఆబ్వియస్లీ హ్యాపీగా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఈ టైంలో నేను ఇందాక కట్ చేసి పెట్టుకున్నాను కదా సాల్ట్ వాటర్లో ఆలు, అది వేసేసుకుంటున్నాను. ఎందుకంటే వెజ్జీస్ ముందు యాడ్ చేసేస్తే అవి కొద్దిగా కుక్ అవడానికి టైం పడతాయి కాబట్టి
ఈ టైంలో మనం ఆలు యాడ్ చేసేసుకుందాం. చేసుకొని ఒక్కసారి ఈ టొమాటోసు, ఆనియన్స్, ఆలు అన్నీ కలుపుకొని నీట్గా లిడ్ పెట్టేసామంటే ఆ వాటర్, ఆ టొమాటోస్ నుంచి వచ్చే వాటరు, మనం వేసిన సాల్ట్లో నుంచి వచ్చే వాటర్తోనే వెజ్జీస్ హాఫ్ కుక్ అయిపోతుంది. ఆలు కూడా కంప్లీట్గా కుక్ అవ్వదు, బట్ హాఫ్ కుక్ అయ్యి మన స్పైసెస్ అన్నీ మంచిగా ముక్కలకి పడతాయి అన్నమాట. ఇప్పుడు దీన్ని లిడ్ పెట్టేసి మనం మసాలా కర్రీ అనుకున్నాం కదా, నేను ఇంట్లోనే చేసుకుంటాను ఆ మసాలా కర్రీ. అది ఏంటనేది ఇప్పుడు మీకు నెక్స్ట్ క్లిప్లో డీటెయిల్గా పెట్టాను చూడండి. ఈ మసాలా అనేది చాలా బేసిక్ మసాలా, మనం దేనికైనా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఆలు ఎగ్ అన్నాను కదా, ఓన్లీ ఆలు మసాలా కర్రీకి యూస్ చేసుకోవచ్చు. అలాగే మునక్కాయ మసాలా చేసుకోవచ్చు, వంకాయ మసాలా చేసుకోవచ్చు. బేసిక్గా చికెన్ కర్రీ కూడా సిమిలర్ టు ఇదే మసాలా ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి కూడా నేను చేస్తాను, కమింగ్ వీడియోస్లో చూపిస్తాను. లేదు మాకు ఇంట్లో మసాలాస్ చేసుకోవడం ఎందుకు, త్వరగా అయిపోవాలి అనుకుంటే ఈ మసాలా ప్లేస్లో మనం బయట స్టోర్ బాట్ ఎనీ మసాలా లైక్ గరం మసాలా లేదంటే చికెన్ మసాలా, ఎనీ మసాలా యాడ్ చేసుకోవచ్చు ఆబ్వియస్గా. బట్ ఇది కూడా చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే మసాలా. సో ఈ టైంలో ముక్కలు ఉడుకుతూ ఉంటాయి. మనం ఏం చేద్దామంటే ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని, నేనైతే స్టోర్ బాట్ స్లైస్డ్ కోకోనట్, అదే పచ్చి కొబ్బరి వేసానండి. జస్ట్ క్వాంటిటీ అనేది మీకు మన కర్రీ క్వాంటిటీని బట్టి అనమాట. చాలా తక్కువ కొబ్బరి వేసాను. అలాగే ఒక ఫుల్ స్పూన్ ఆఫ్ ధనియాలు లైక్ కొరియాండర్ సీడ్స్, అలాగే ఒక పట్ట ఈజ్ లైక్ ఒక 1/2 ఇంచ్ సరిపోతుందండి, సిన్నమిన్ స్టిక్ అనమాట. అలాగే ఒక 4 క్లోవ్స్. బేసిక్గా నేను రెడ్ చిల్లీ పౌడర్ యూస్ చేయట్లేదు ఈ కర్రీలో. ఇట్స్ జస్ట్ లైక్ ఆ 3 గ్రీన్ చిల్లీస్ అండ్ ఇక్కడ యూస్ చేసే క్లోవ్స్ అండ్ సిన్నమిన్, ఈ ఘాటే అన్నమాట. దాంతో వచ్చే స్పైసెస్ సరిపోతుంది. ఇది కైండ్ ఆఫ్ మసాలా కర్రీ, నాట్ అ రెడ్ స్పైసీ మసాలా కర్రీ అండి. ఇట్స్ లైక్ చాలా లెస్ స్పైస్తో మంచిగా టేస్టీగా తయారవుతుంది. సో ట్రై చేయండి, అందరికీ బాగా నచ్చుతుంది. టొమాటో, కొబ్బరి వేసాం కాబట్టి ఆ ఘాటు కూడా ఎక్కువ లేకుండా బ్యాలెన్స్ అయిపోతుంది. దీన్ని మనం ఏ కాంబినేషన్ కన్నా యూస్ చేసుకోవచ్చు. సో ఫర్ నేనైతే ఈరోజు వైట్ రైస్కి వాడుతున్నాను కాబట్టి కొద్దిగా క్లోవ్స్ కానీ సినమిన్ కానీ దానికి తగ్గట్టు వేసుకున్నాను. లేదు మనం ఏదైనా ఫ్లేవర్డ్ రైస్ లేకపోతే బగారా రైస్ ఇలాంటివి చేసుకున్నాం అనుకో, అలాంటప్పుడు వాటిలో ఆల్రెడీ కొద్దిగా స్పైస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ స్పైస్ లెవెల్ అనేది తగ్గించుకోవచ్చు. బట్ యాజ్ టీస్గా దిస్ కర్రీ ఆల్సో గోస్ సూపర్ వెల్ విత్ ఎనీ ఆఫ్ ది ఫ్లేవర్డ్ రైస్, చపాతీ, రోటీ, పరాటా, వీటన్నిటికీ చాలా బాగా ఉంటుందండి. సో ట్రై చేయండి. అండ్ ఎగ్ ఆలు కాంబినేషన్ ఈజ్ లైక్ వెరీ గ్రేట్ కాంబినేషన్. అలాగే మునక్కాయ ఆలు, లేకపోతే మునక్కాయ ఎగ్, వంకాయ మసాలా కర్రీ, వీటన్నిటికీ ఇదే ప్రాసెస్లో మీరు వెజ్జీ మార్చుకొని సేమ్ ప్రాసెస్లో ట్రై చేయొచ్చు. ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. మీకు నా రెసిపీస్ ఆర్ మై ఛానల్ నుంచి వస్తున్న వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. సో చూసారా, ఈ టైంలో మనకి ఏమవుతుందంటే మసాలాలు కూడా మనం అన్నీ రా యూస్ చేసాం కదా, కోకోనట్ ఆర్ ధనియాలు, సిన్నమిన్ కానీ క్లోవ్స్ కానీ. సో ఆ మసాలా కూడా ఆ రా స్మెల్ పోయేదాకా మనం వెజ్జీస్కి పట్టేలాగా చక్కగా లిడ్ పెట్టి కలుపుకోవాలి. ఇందాక ఆ మసాలా కంటైనర్లోది కూడా రావాలని కొద్దిగా వాటర్ పోసేసాను. ఇప్పుడు మన కర్రీకి కావాల్సిన కన్సిస్టెన్సీ లైక్ ఆలు, హాఫ్ ఆఫ్ ద ఆలు ఆల్రెడీ ఉడికిపోయింది, మిగతా హాఫ్ ఉడకడానికి కావాల్సినన్ని వాటర్. అగైన్ లాస్ట్ వీడియోలో చెప్పినట్టు లూక్ వామ్ వాటర్ యూస్ చేస్తే మనకి ఈ టైంలో బాగుంటుంది. సో ఆ టిప్ ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగా మీకే వేరియేషన్ అర్థమైపోతుంది. సో నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఆలు ఎంతవరకు ఉడికిందని. ఆల్రెడీ మనం డ్రైగా లిడ్ పెట్టి ఆ స్టీమ్లో ఫ్రై చేసినప్పుడు హాఫ్ ఆఫ్ ద 50% ఉడికిపోయి ఉంటుంది, రిమైనింగ్ 50% ఈ వాటర్లో ఉడికిపోతుంది. చూసారా, ఇప్పుడు నేను ఇక్కడ టేస్ట్ చూస్తున్నాను. సో ఈ టైంలో మనం
మంచిగా మన సాల్ట్, స్పైస్ లెవెల్స్ అన్నీ చెక్ చేసుకోవాలి. బేసిక్‌గా నా మెయిన్ ప్రిన్సిపల్, నేను ఆల్ ద టైమ్ ఐ విల్ ట్రై మై సెల్ఫ్ అండి వైల్ కుకింగ్. ఐ ఫీల్ ఇట్స్ అ బెస్ట్ థింగ్ టు డూ. బికాస్ మనం చేసిన కర్రీ మనం సర్వ్ చేసినప్పుడు టేబుల్ మీద లైక్ అది ఏదో లెస్ అయినట్టో, లేకపోతే మోర్ స్పైసెస్ అలా అయిందనుకోండి, చేసిందంతా వేస్ట్ అయిపోతుంది కదా. సో ఐ డోంట్ థింక్ ఇట్స్ అ రాంగ్ థింగ్ టు టేస్ట్ 1 or 2 టైమ్స్ మనం కుక్ చేసేటప్పుడే. ఇట్స్ అ బెస్ట్ థింగ్. సో ఐ ఫీల్ లైక్ సర్వింగ్ ఫుడ్, గుడ్ ఫుడ్ ఈజ్ ఆల్వేస్ వెరీ ఇంపార్టెంట్ రాదర్ జస్ట్ సర్వింగ్ సంథింగ్ అని. సో మనం అన్నీ మేక్ షూర్ చేసుకొని కుక్ చేసినప్పుడు దానిలో ఉండాల్సినవన్నీ పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. కాబట్టి 1కి 2 సార్లు మనం టేస్ట్ చేసి యూ కెన్ వాష్ యువర్ హ్యాండ్స్ అండ్ దెన్ అగైన్ కంటిన్యూ ద ప్రాసెస్ అనమాట. చూసారా, ఈ టైంలో నాకు ఆలు మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందాక మనం పీల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, వాటిని వేసేసుకోవడమే. కానీ ఎగ్స్ ఎప్పుడు ఇలా బాయిల్డ్ ఎగ్ యూస్ చేసినప్పుడు ఇంకొక టిప్ ఏంటంటే, జస్ట్ ఒక కైండ్ ఆఫ్ ఘాట్లు పెట్టుకోండి, ఇదర్ వర్టికల్ షేప్లో కానీ ఇట్లా వైడన్ షేప్లో కానీ. సో దట్ ఏమవుతుందంటే, మనం ముందుగా ఏమీ ఫ్రై అలా చేయలేదు కాబట్టి ఈ గ్రేవీలో ఉన్న స్పైసెస్ అన్నీ ఎగ్కి పట్టేసి ఎగ్ కూడా టేస్టీగా తయారవుతుందన్నమాట. ఇదర్ పులుసు అయినా గ్రేవీ కర్రీస్ అయినా. కొంతమంది ఏంటంటే ముందు ఉప్పు పసుపు ఆయిల్లో ఫ్రై చేస్తారు, మళ్ళీ అది ఐ డోంట్ నో సమ్హౌ అది డిఫరెంట్ ఫ్లేవర్ యాడ్ చేస్తుంది అండ్ అగైన్ మళ్ళీ ఆయిల్ కన్జంప్షన్ ఎక్కువ అవుతుంది. ఇలా చేసుకుంటే కూడా మనకి ఎక్కడ ఏ రా టేస్ట్ రాదు. సో ట్రై ఇన్ దిస్ వే అండ్ చెక్ వన్స్ అండ్ సీ హౌ ఇట్ టేస్ట్ ఫర్ యూ గైస్. సో లాస్ట్లో యాజ్ యూజువల్ కొత్తిమీర యాడ్ చేసేసాను. చూసారా కర్రీ కలర్ అన్నీ ఎంత బాగున్నాయో. ఇట్స్ లైక్ వితౌట్ ఎనీ రెడ్ స్పైసెస్ అనమాట. రెడ్ స్పైసెస్ హెల్దీ కాదంటారు కాబట్టి యాజ్ మచ్ యాజ్ తగ్గించుకుంటే సరిపోతుంది. బట్ యా, ఇప్పుడు మనం వాడే మసాలాలన్నీ మన ఇండియన్ స్పైసెస్ అన్నీ వెరీ గుడ్ ఫర్ హెల్త్. టర్మరిక్ అయితే ఏమైంది, జింజర్ గార్లిక్ పేస్ట్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. ఏదైనా తినే క్వాంటిటీలో తినే రేషియోలో తింటే ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ హెల్దీ. కాబట్టి ట్రై టు మేక్ యూజ్ ఆఫ్ యాజ్ మెనీ స్పైసెస్ యాజ్ వీ క్యాన్. సో అన్నీ కూడా కావలసిన రేషియోలో వేసుకుంటే సరిపోతుంది. ఈ స్టేజ్లో ఆల్మోస్ట్ నా కర్రీ రెడీ అయిపోయింది. లేదు మేము ఇలా మసాలాలు చేసుకోలేమనుకున్న వాళ్ళు చక్కగా ధనియాల పౌడర్న వేసేసుకోవచ్చు, డ్రై కోకోనట్ పౌడర్ అయినా లాస్ట్లో చల్లుకోవచ్చు. బట్ యాజ్ లాంగ్ యాజ్ మనం ఫ్రెష్ మసాలా అప్పటికప్పుడు చేసుకుంటే ఆ టేస్టే వేరు. కాబట్టి ఇలా ట్రై చేయండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను, చూసారా ఆలు కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది అండ్ నా కన్సిస్టెన్సీ కూడా పర్ఫెక్ట్గా ఉంది. సో మనం ఇది ఎందులోకి యూస్ చేస్తాం అన్న దాన్ని బట్టి కన్సిస్టెన్సీని డిసైడ్ చేసుకోవాలి. నేనైతే రైస్లోకి అని చెప్పాను కాబట్టి కొద్దిగా గ్రేవీ ఉండేలాగే పెట్టుకున్నాను. చపాతీ, రోటీ, పరాటా అండ్ యాజ్ ఐ టోల్ యూ బిఫోర్ ఫ్లేవర్డ్ రైసెస్కి అన్నిటికీ పర్ఫెక్ట్ కాంబినేషన్. సో మా టేబుల్ అయితే రెడీ అయిపోయింది. వైట్ రైస్, రసం, ఎగ్ ఆలు కర్రీ అండ్ సమ్ క్వినోవా రైస్ అన్నమాట. సర్వ్ చేసేసాను. ఇక్కడ చూసారా ప్లేట్లో రైస్ పెట్టాను, ఆలు ఎగ్ కర్రీ వేసాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్రవీణాస్ ఫ్యూషన్ అండి. మా ఇంట్లో వాళ్ళు తిని అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయని చెప్పారు. సో ఈ స్టైల్ మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.